సరిలేరు విజయశాంతికెవ్వరు. టాలీవుడ్ స్క్రీన్పై లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో విజయాలు అందుకున్న నటి విజయశాంతి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్లో నటించి సంచలనం సృష్టించారు. లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఆమె నటించిన పలు హిట్ చిత్రాల్లో కర్తవ్యం కూడా ఒకటి. తెలుగు తెరపై ఒక చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా నటించి విజయశాంతి సూపర్ స్టార్ అయ్యారు. అప్పటి వరకు పోలీస్ పాత్రలు ఇతర ఏ నటి కూడా అంత పవర్ఫుల్గా నటించలేదు. కానీ విజయశాంతి మాత్రం నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించింది, ఎందరికో స్ఫూర్తిని కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ విజయశాంతి పోలీస్ ఆఫీసర్గా వైజయంతిగా కనపడనున్నారు. అది నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రంలో. నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్లో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 20 ఏళ్లు గుర్తుండే సినిమా అని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. 20 సంవత్సరాల క్రితం తాను నటించిన అతనొక్కడే సినిమాను గుర్తు చేసుకుంటూ ఈ కమెంట్స్ చేశారు. కాగా హీరో తల్లి పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటించారు. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. వైజయంతి ఐపీఎస్గా విజయశాంతి పాత్రని పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేశారు. తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది, వేసుకుంటే యూనిఫామ్కి పౌరుషం వస్తుంది. తను ఒక యుద్ధం, నేను తన సైన్యమంటూ కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్లో వైజయంతి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వైజయంతిగా విజయశాంతి పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పిన కళ్యాణ్ రామ్ తాను ఆమె సైన్యమని చెప్పడం ద్వారా కథానాయకుడి క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ అని చెప్పారు. అంటే మళ్ళీ విజయశాంతి ఆ కర్తవ్యం నాటి రోజులను గుర్తుకు తెస్తున్నారు. మొత్తంగా ఆమె కాకి చొక్కా వేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అన్నట్టే లెక్క.